బాగున్నావా? మీ అన్న ఎక్కడ చదువుకున్నాడు? మా ఆడనే హాస్టల్లో ఉంటాడా, వచ్చిపోతా ఉంటాడా? నువ్వేమవుతావా? మంచి పని చేస్తున్నావమ్మా. త్యాగం చేసి మీ ఇద్దరు బాగా చదివిస్తున్నారు. గర్వపడుతున్నా మిమ్మల్ని చూసి తల్లిదండ్రులుగా. మీ కష్టం మీ పిల్లలు పడకూడదని చేస్తున్నారు. ఏంటయ్యా బాగా చదువుకొని ఏమవుతాను? ఏ ఇంజనీర్ అవుతావు? సాఫ్ట్వేర్ వల్ల మీ అన్న ఏం కావాలనుకున్నాడు? ఎలక్ట్రికల్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నాడు. ఏంటి సాఫ్ట్వేర్ గురించి నీ అవగాహన ఏంటి? ఈ మధ్యనే విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా. నీకేమనిపిస్తోందమ్మా ఇవన్నీ చూస్తే? ఎక్కడ మీరు? విజయవాడ లేకుంటే మీది ఎక్కడ? తాడేపల్లి అమ్మా. అక్కడ ఉంటారమ్మా. సొంత ఇల్లా అద్దిల్లమ్మా? అద్దిల్లమ్మా. ఇంకా సొంత ఇల్లు కట్టలేదు. భవిష్యత్తు మారాలి. గుడ్. ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు. పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు 15,000 ఇస్తున్నాం. నీకు 13,000 వచ్చింది కదా? వచ్చింది. నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా. తల్లికి వందనం ఇచ్చాము. మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా? మీ పెన్షన్లు కానీ ఎవరికైనా? మీ మామ ఎంతమ్మా వయసు? ఆయనకు 65 అవ్వవు అన్నమాట. ఆయనకు ఇప్పుడు పెన్షన్ వస్తా ఉంది. అంటే 4,000-48,000 వస్తా ఉంది. పాపకు 13,000 వేసాం. ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా? 3 సిలిండర్లు. 3 సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు 5,000 ఇస్తున్నాం. ఏమన్నా సంపాదిస్తామా? ఏంటమ్మా? ఎంతన్నా కానీ సప్లిమెంట్ చేస్తున్నాం. ఒక 3-4,000 రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు. అంతే కదా? ఏంటి బాబు అర్థమైందా? అమ్మా నాన్న ఏ విధంగా కష్టపడుతున్నారు చూసావా? చదువుల కోసం అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు పై చదువులకు అప్పు చేస్తున్నారమ్మా. ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే, ఇప్పుడు ఈ పిల్లల్ని చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత వడ్డీ అమ్మా? 2 రూపాయలు కూడా అవుతా ఉంది. ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీడికి ఇప్పించి పావలా వడ్డీకే డబ్బులు ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక 14 సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు? ఎట్లమ్మా నువ్వు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? 4% పావలా వడ్డీ. ఈయన చదువుకుంటాడు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా. వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది. రెండోది, కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు. ఏ చదువు కావాలన్నా చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో, కాలేజీల్లో. నువ్వు ఇప్పుడు ఉన్నావు ఎందుకు? మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారని. నేను పావలా వడ్డీకి ఇచ్చి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు. అప్పుడు మీకు భారం ఉండదు. ఇంత మునుపు మీ ఆయన మిమ్మల్ని డ్రాప్ చేసేవాడమ్మా ఎక్కడ పోవాలంటే. ఇప్పుడు నువ్వు ఆర్టీసీ బస్సులు వెళ్ళిపోవచ్చు. అంతేనా? అందుకనే బాగా చదువుకో. ఇక్కడ కావాలంటే అమెరికా కావాలంటే పోయి చదువుకుంటారు. నీ అభిప్రాయం ఏంటా? నేను చెప్పిన దానిపైన. ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత కావాలో డబ్బులు ఇస్తారు. నువ్వు చదువుకుంటావు. నేను పావలా వడ్డీ ఉంటుంది, భారం ఎక్కువ ఉండదు. నువ్వు చదువుకున్నాక 14 తిరిగి పే చేస్తావు ఉద్యోగం వచ్చాక.
అది మీరు ఇప్పుడు ఇది వస్తే మీకు భారం తగ్గిపోతుంది. వెరీ గుడ్. నీకు నమ్మకం ఉందా బాగా చదువుకొని పైకి వస్తామని? గుడ్. నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాన్నకు అది చెప్పారు ఆయనకు. రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాల్లో చదువుకున్నట్టు ఉంటారు. మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ. ఎవరు ఎప్పుడు పోవాలి, ఎక్కడికి పోవాలి, ఆ సిస్టమ్స్ ఇప్పుడు ఎక్కడో పెట్టారు, ఇంకొకరు పెట్టారు. ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం. అప్పుడేంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు, టైం దొరికినప్పుడు పనికి పోవచ్చు. ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి, అంతేనా? వెళ్ళిపోతారు. ఆ సమస్య లేదు, వెళ్ళిపోవాల్సిందే. రేపు ఆ సమస్య ఉండదు. ఇంట్లోనే ఉంటారు, ఆటోలో కూడా ఆటోలో ఉంటారు, ఇప్పుడు తిరుగుతూ ఉండాలి. కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళా పోతే తిరుగు ప్రయాణం కూడా ఎత్తుక్కోవాలి. అవన్నీ ఉంటాయి. నాకేంటంటే మీ అందరి జీవితాలు, పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక. నేను కష్టపడే దానికోసమే కదా. అదేమా ఇప్పుడు ఉద్యోగాలు కూడా బాగానే వస్తాయి. ఇంకా క్రియేట్ చేస్తాం, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళారు. వెరీ నైస్, గుడ్. అట్లా చదువుకోవాలి. పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇద్దరికి కూడా శ్రద్ధ ఉంది, చదవాలని కోరుకుంది. అదే మీరు కష్టపడుతున్నారు, శ్రమ చేస్తున్నారు. 461 వచ్చాయి, 470కి. కంగ్రాట్స్, గర్వపడుతున్నాం. మరి చదువుకోవాలి, ఎందుకంటే ఇది లైఫ్లో ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. ఇప్పుడు నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలా. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని. అప్పుడు మీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలే. ఇప్పుడు మీ నాన్న నేను పని తీసుకొచ్చాడు, వాళ్ళ నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పట్లో ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి. మీ చుట్టుపక్కల ఇప్పుడు అందరి పిల్లలకు కూడా 15,000 వచ్చింది కదా. అందరూ కలవలేదు, నువ్వు చెప్పు, బాగా చదవమని చెప్పు, అడిగానని చెప్పు. ఇప్పుడు వస్తాయి, మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. రాబోయే రోజుల్లో ప్రపంచం ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఈ కుర్రాడు బాగా చదువుకున్నాడు, చదువుకొని ఇతర కంపెనీనే పెట్టచ్చు. కంపెనీ పెట్టి ప్రపంచానికి సేవలు చేయొచ్చు, ఆ స్థాయికి వస్తుంది. అందుకే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాను. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను. వాళ్ళు చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదించారు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం మొత్తం. దానికి కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే
ఏమైనా చేయి. నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1గా తయారు చేయాలి భవిష్యత్తు. Please subscribe to Leo News for more videos.